సుగ్రీవుడు హనుమంతుడు ఋష్యముఖ పర్వతంపై నివసించుచుండెను. హనుమంతుడు సుగ్రీవునికి ప్రియసకుడై మెలుగుచుండెను. ఒకనాడు సుగ్రీవుడు హనుమంతునితో చర్చించుచుండగా సుగ్రీవుని దృష్టి పంపా సరోవరము వైపునకు పోయినది. అక్కడ ఇద్దరు వ్యక్తులు అస్త్రాలతో ఎవరినో వెతుకుతూ కనిపించారు. సుగ్రీవుడు హనుమంతునితో, హనుమ, పంపాతీరమునందున్న వారిరువురెవరో నీవు బ్రహ్మచారి వేషంలో వెళ్ళి తెలుసుకొని రమ్ము అని పలికెను. బ్రహ్మచారి వేషము ధరించి హనుమంతుడు వారి వద్దకు వెళ్ళెను. మహాత్ములారా, మీ వస్త్రధారణ ఋషి పురుషులుగాను మీ తేజస్సు అస్త్రములను బట్టి మీరు రాజవంశీయులుగా తలపిస్తున్నారు. దయచేసి మీరు ఎవరో చెప్పండి. మహాశయ, నేను లక్ష్మణుణ్ణి. ఇతను నా సోదరుడు శ్రీరామచంద్రుడు. మేము అయోధ్య రాజు అయిన దశరథ మహారాజు పుత్రులము. మా తండ్రి గారి ఆదేశం మేరకు మేము అరణ్యవాసం చేయుచున్నాము. మా వదిన గారు అయిన సీతాదేవిని ఒక రాక్షసుడు అపహరించుకుని వెళ్లారు. ఆమెను వెతుకుటకు సుగ్రీవుని సహాయం కోరుటకు వచ్చాము. బ్రహ్మచారి వేషంలో ఉన్న హనుమంతుడు తన నిజస్వరూపం ధరించి శ్రీరామచంద్రుల వారి పాదాలకు నమస్కరించెను. వెంటనే రాముడు హనుమంతుని లేవనెత్తి కౌగలించుకుని సుగ్రీవుని క్షేమ సమాచారాన్ని తెలుసుకొనెను. ప్రభు, మా సుగ్రీవరాజు ఆపదలో ఉన్నారు. అతనిని మీరు తప్ప ఇంకెవరూ కాపాడలేరు. ప్రభు, మిమ్మల్ని సుగ్రీవరాజు దగ్గరికి తీసుకెళ్తాను. నా భుజాలపైన ఎక్కండి. హనుమంతుడు రామ లక్ష్మణులను తన భుజాలపై కూర్చుండబెట్టుకుని సుగ్రీవుని దగ్గరకు తీసుకొని వెళతాడు. హనుమంతుడు సుగ్రీవునితో, ప్రభు, వీరు శ్రీరామచంద్రుడు, అతని సోదరుడు లక్ష్మణుడు. వీరు దశరథ మహారాజు గారి పుత్రులు. జరిగినదంతయు సుగ్రీవునికి వివరించెను. అగ్ని సాక్షిగా శ్రీరామునకు సుగ్రీవునకు మైత్రి ఏర్పడినది. సుగ్రీవ, వాలి నుండి నీ భార్యని, రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను. నీవు అన్ని దిక్కులకు దూతలను పంపి నా భార్య సీతాదేవిని వెతికించుము. హనుమంతుడు పుష్పముల తీగను తీసుకొని రాగా శ్రీరాముడు సుగ్రీవుని మెడలో వేసెను. వాలితో సుగ్రీవుడు యుద్ధం చేయుచుండగా ఒక చెట్టు చాటు నుండి శ్రీరాముడు వాలిని బాణం వేసి సంహరించాడు. శ్రీరాముడు సుగ్రీవునకు తన భార్యని, రాజ్యాన్ని అప్పగించాడు. రాజ్యాన్ని పొందిన సుగ్రీవుడు రాముడికిచ్చిన మాటను మరిచెను. 4 మాసములు గడిచినా సుగ్రీవుడు రాలేదు. ఒకనాడు రాముడు లక్ష్మణునితో సుగ్రీవుని వెంట పెట్టుకుని రమ్మెనెను. లక్ష్మణుడు సుగ్రీవునితో పాటు వానర సైన్యమును కూడా తీసుకొని వచ్చెను. సుగ్రీవుడు తన తప్పును మన్నించమని శ్రీరాముణ్ణి వేడుకున్నాడు. సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని సీతాదేవిని అన్వేషించడానికి నలుదిక్కులకు పంపెను. వాలిపుత్రుడైన అంగదుడిని, జాంబవంతుడిని, హనుమంతుడిని మొదలగు వానరులను ముఖ్యమైన దక్షిణ దిశకు అన్వేషణకు వెళ్ళమని సుగ్రీవుడు ఆదేశించాడు. సుగ్రీవుని వచనములు విని శ్రీరామచంద్రుడు హనుమంతుడిని పిలిచి, హనుమా, నీవు నా కార్యమును అవశ్యముగా నెరవేర్చగలవని నాకు నమ్మకము ఉన్నది. ఇదిగో నా ఉంగరము, దీనిని తీసుకొని వెళ్ళుము. దీనిని చూచి రామదూతవని సీత గుర్తించగలదు అని పలికి సీతతో చెప్పవలసిన సందేశమును కూడా చెప్పెను. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలగు వానరులందరూ రామ సుగ్రీవులకు నమస్కరించి సీతాదేవిని అన్వేషించడానికి బయలుదేరెను. పార్ట్ 4 కోసం వేచి చూడండి మరియు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.